నమస్తే. కేటీఆర్ హరీష్ రావు గారి బంధాన్ని ఫెవిక్విక్ బంధం కన్నా దృఢంగా తయారు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ సోర్స్ అయింది కేటీఆర్ గారికి, హరీష్ రావుకి మీడియా ముందు మాట్లాడే విధంగా వాళ్ళు సోర్స్ ఇస్తున్నారు. కరెక్ట్గా ఎలక్షన్స్ ముందే ఈ సిట్టు దర్యాప్తులని, ఆ దర్యాప్తులని చెత్త చెదారం అంతా తీసుకొచ్చి పెడుతున్నారు. దానివల్ల ఏం ఉపయోగమో కాంగ్రెస్ పార్టీ నాకు అర్థం కావట్లేదు. కానీ దీనివల్ల బాగా లబ్ధి పొందింది ఎవరు అంటే బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఎందుకంటే ఇన్యాక్టివ్ ఉన్న కార్యకర్తలందరూ యాక్టివ్ అవుతున్నారు, బలగాన్ని పెంచుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మారుమూల గ్రామాల్లో కూడా ప్రజలకు తెలిసే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చర్యల వల్ల గ్రామ స్థాయిలో కూడా తెలుసు. ఎంత కాదన్నా కానీ 10 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అంతకింత 10 సంవత్సరాలు ఉద్యమాలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా గ్రామీణ ప్రాంతం నుంచి టౌన్ వరకు కూడా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి పరులు ఉంటారు, యాక్టివ్ కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ నాయకత్వం కూడా బలంగా తయారవుతుంది. ఆ నాయకత్వం బలంగా తయారవడం కారణం ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీయే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి, ఒక మీడియా ప్లాట్ఫామ్ తయారు చేసి, వాళ్ళకి ఎలాంటి సోర్స్ లేకపోయినా వీళ్ళే కాంగ్రెస్ పార్టీ సోర్స్ ఇచ్చి, బాబు మా మీద బురద జల్లండి, మా మీద అటాక్ చేయటానికి అన్ని విధాలుగా మీడియా ముందు వచ్చే విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ చర్యలు ఈ విధంగా చేసుకుంటే భవిష్యత్తులో మాత్రం కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇలా కేటీఆర్ రెడీగా ఉన్నాడు, 100% రెడీగా ఉన్నాడు. రండి నన్ను అరెస్ట్ చేసుకొని నేను జైలుకి వెళ్ళిపోతా ఉంటాడు. ఎందుకంటుండు జైలుకి వెళ్ళిపోతానని? లాస్ట్ ఏపీలో వైఎస్ జగన్ జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు, చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, సీఎం అయ్యాడు. అలాగే కేటీఆర్ కూడా రెడీగా ఉన్నాడు నేను జైలుకి వెళ్ళిపోవటానికి, వెళ్ళి పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాడు. డెఫినెట్గా సీఎం అవ్వాలని ఆలోచన ఉన్నాడు. ఆయన రెడీ ఫర్ జైలు అంటున్నాడు. కాబట్టి ఇలాంటి మైండ్ సెట్ని తయారు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇప్పటి నుంచైనా సరే వాళ్ళ మీద ఫోకస్ తగ్గించండి, మన ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టండి, కార్యకర్తల మీద ఫోకస్ పెట్టండి, పార్టీ నిర్మాణం మీద ఫోకస్ చేస్తే మనం సక్సెస్ అయితే తప్ప బీఆర్ఎస్ పార్టీ మీద ఎక్కువ ఎంత ఫోకస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత నష్టమని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.